కార్లపై జీఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకు కేంద్రం ఊరట కల్పించింది. జీఎస్టీ సవరణతో చిన్న తరహా కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరగాలని ఆశిస్తున్న కంపెనీలు అందుకు తగ్గట్లుగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కార్లతో పాటు అటు బైక్లు కూడా వినియోగదారులకు తక్కువ ధరకే లభించనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం చూస్తుంటే భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా మంది సంవత్సరాల నుంచి కూడా కారు తీసుకునే వాళ్ళు అప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ జీఎస్టీ దాదాపుగా 28% నుంచి దాదాపుగా 10% వైపు తగ్గించడం, ఓన్లీ 2 స్లాట్లు మాత్రమే చేయడంతో చాలా మంది మధ్యతరగతి ప్రజలందరూ కూడా కార్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటుగా కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కూడా భారీ ఆఫర్లు అంటూ ఎలాగో ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, భారీ ఫెస్టివల్స్ ఉన్నాయి, ఈ రెండింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ టైంలో బుక్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆటోమొబైల్ షోరూమ్లు కూడా సేల్స్ పెంచుకునే పనిలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ కార్లకు సంబంధించినటువంటి 5% కంటిన్యూస్ ఉంటాం. అలాగే 18% సంబంధించిన విషయంలో కూడా 10% ఒకేసారి రావడంతో 1,00,000కి పైగా కూడా ఒకేసారి కలిసి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కాల్స్ చేస్తూ ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో అలాగే ఎంక్వైరీస్ ఏదైతే వచ్చే వాళ్ళందరికీ కూడా కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి కాల్స్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తంగా ఈ జీఎస్టీ నిర్ణయం తగ్గిన తర్వాత ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నాయి, ఏ వేరియంట్లు ఎంత తగ్గుతున్నాయి, జీఎస్టీకి సంబంధించినటువంటి ఎంక్వైరీస్లో ఏ ఒక డిస్కషన్ వస్తుందా లేదా, ఏ మిడ్ వేరియంట్లో ఎక్కువ వస్తుందా, లగ్జరీ కార్లో ఎక్కువ వస్తుందా, మనతో మాట్లాడేందుకు టాటా షోరూమ్ ఎక్స్పర్ట్ భరత్ కూడా ఉన్నారు. సో జీఎస్టీ తగ్గిన తర్వాత అసలు ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి ఆటోమొబైల్ రంగానికి సంబంధించి? సార్ ప్రజెంట్ ఇప్పుడు మామూలుగా ఇది సీజన్ టైం సార్. సీజన్ టైంలో ఏంటంటే మాకు మంత్ స్టార్టింగ్ నుంచే ఎక్కువ బుకింగ్స్, వాకిన్స్, ఎంక్వైరీస్ ఎక్కువ వస్తాయి సార్. ఇప్పుడు ఏంటంటే జీఎస్టీ అనేది పబ్లిక్లోకి వెళ్ళగానే ఆల్రెడీ అందరూ లైన్గా ఉన్నారు, అంటే ఎక్కువ వాకిన్స్తో అట్లాగే ఎక్కువ ఎంక్వైరీలు ఆన్లైన్లో కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే జీఎస్టీ మీద కొంచెం కన్ఫ్యూజన్తో ఎందులో తగ్గుతుంది ఏంటనేది వాళ్ళకి క్లారిటీ లేకుండా అవుతుంది. అట్లాగే జీఎస్టీ ఎంత పర్సంటేజ్ తగ్గింది, దాని మీద ప్రైస్ ఎలా ఉందనేసి అందరూ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న చిన్న వేరియంట్లు అంటే మిడ్ వేరియంట్, స్టార్టింగ్ వేరియంట్లో ఏంటంటే ఎక్కువ వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది సార్. ఈ వెహికల్స్ తీసుకోవడానికి వాళ్ళు వెహికల్స్ మీద జీఎస్టీ తగ్గుతుంది, అలాగే చిన్న సెస్ కూడా ఉంటుంది పర్సంటేజ్. ఆ సెస్ పర్సంటేజ్ తగ్గిస్తారా లేదా, ఆల్రెడీ బుకింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ వెహికల్స్ తీసుకుంటారు. దానికోసం ఇప్పుడు జీఎస్టీ తగ్గుతుంది, సేమ్ జీఎస్టీ కూడా అలాగే ఇన్సూరెన్స్లో కూడా తగ్గుతుంది అనేసి అందరికీ క్లారిటీ ఉంది సార్ కొంచెం. అట్లాగే చిన్న వెహికల్స్ మీద సెస్ అనేది ఉంది, ఆ సెస్ ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అనేది బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మేము ప్రతి ఒక్కరికి ఇవో ఇంత డిస్కౌంట్ చేస్తున్నాము, అందులో ఇది ఫెస్టివల్ సీజన్ ఇంకా డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర. ఆ డిస్కౌంట్స్ అలాగే జీఎస్టీ మీద మ్యాక్సిమం కస్టమర్స్ అయితే ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నారు. వెహికల్స్ ఎప్పుడు తీసుకోవాలనేసి అందులో దసరాకి ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఇది ఎక్కువ సేల్ అవుతుంది సార్. అది త్వరగా క్లియరెన్స్ వస్తే మేము సేల్ చేయడానికి, కస్టమర్స్ తీసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది సార్. జనరల్గా 4 మీటర్స్ అబోవ్ అనే లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. 40% అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చాలా మంది బుక్ చేసుకుని ఉంటారు ఇప్పటివరకు. కానీ 22nd తర్వాత 40% ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నాయి, సో త్వరగా క్లోజ్ చేసుకోవాలని ఉందా లేదంటే వెయిట్ చేసి చూద్దామని ఉందా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? మేము కొంతమంది కస్టమర్స్తో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే మా దగ్గర ఇప్పుడు హారియర్, సఫారీ పెద్ద వెహికల్స్ వాటి మీద ప్రజెంట్ 28% జీఎస్టీ అలాగే 20% సెస్ అనేది ఉండేది సార్. ఓవరాల్గా 48% అనేది మేము క్యాల్కులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు జీఎస్టీ 28 నుంచి 40కి వెళ్ళిపోయింది. ఆ సెస్ తగ్గిస్తారా లేదా అనేది ఇంకా గవర్నమెంట్ డిసిషన్ ఏం తీసుకోలేదు. సో మేము ఆల్రెడీ హరియర్, సఫారీ ఇంకా కొన్ని కరువు వెహికల్స్ అనేసి ఎస్యూవీ వెహికల్స్ ఉన్నాయి. వీటి మీద మేము ఆల్రెడీ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ సెస్ అనేది వాళ్ళకి క్లారిటీ రాలేదు, మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు కాబట్టి దాని గురించి వెయిట్ చేస్తున్నాం సార్. మ్యాక్సిమం ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందనేది, ఇది ఎట్లా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ని మేము డిస్కౌంట్ కింద చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ప్రవీణ్